నంద్యాల జిల్లా డోన్ బుగ్గన శేషారెడ్డి మార్గంపై వెచ్చని సూర్యోదయంలో యోగాంధ్ర కార్యక్రమానికి వందలాది మంది పాల్గొని ఈ యోగా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తీరు చూస్తే ఒక్కసారిగా మీరే ఆలోచించండి. మనం నిజంగా ఆరోగ్యకరంగా జీవిస్తున్నామా, కేవలం పరుగుల జీవితం మధ్య ఒత్తిడికి బలవుతున్నామా? ఈ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జీవన శైలిలో మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలంటే యోగా తప్ప మరో మార్గం లేదంటూ స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా పిల్లలు, యువత, ఉద్యోగులు, ప్రతి వర్గానికి యోగా అనేది ఓ శారీరక అభ్యాసం కాదు, జీవిత నేవిగేషన్ అంటూ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుంచి జూన్ 21 వరకు వివిధ రకాలుగా థీమ్స్ తో యోగా చేయడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు టార్గెట్ పెట్టుకుంటే 2 కోట్ల పైనే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మన నంద్యాల జిల్లాకు ఇచ్చిన టార్గెట్ 7,90,000, 8,40,000 దాకా రిజిస్ట్రేషన్ అయినాయి. ఇక్కడ యోగాను పురస్కరించుకుని రకరకాల అంటే టూరిజం ప్లేస్, పిలిగ్రిమ్ ప్లేస్ లో కూడా యోగా చేయాలని చేయడం జరిగింది. మన జిల్లాలో శ్రీశైలం, మహానంది, బెలూమ్ కేవ్స్, పచ్చలలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అదే థీమ్ యోగా, డెమో యోగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా ఈ అన్ని ఈవెంట్స్ కూడా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనరబుల్ పిఎం గారు దీనికి ముఖ్య అతిథిగా వైజాగ్ రావడం జరిగింది. ఈ గిన్నిస్ బుక్ లో ఎక్కే విధంగా అక్కడ ప్రత్యక్షంగా 3,50,000 మంది పార్టిసిపేట్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల పైగా పార్టిసిపేట్ జరిగింది. దీన్ని గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ లో ఎక్కాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ యోగాను, అంతర్జాతీయ యోగాను రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా చేసింది. దీంట్లో పాల్గొన్న ఇక్కడ ముఖ్యంగా డోన్ ప్రజలందరికీ మరియు నా ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు ఏదైతే దీన్ని సక్సెస్ఫుల్ గా చేసి గిన్నిస్ బుక్ లో ఎక్కాలనుకున్నారో అదే విధంగా అధికారులు, ప్రజలు, పాత్రికేయ మిత్రులు కూడా అందరు దీనికి సహకరించారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా చేసి యోగాను విజయవంతం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు మరొకసారి మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చే జూన్ 21 ఇదే విధంగా కంటిన్యూ ప్రజలు కానీ అధికారులు అందరూ కూడా ఇదే స్ఫూర్తితో యోగా చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని కంటిన్యూగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరలా నెక్స్ట్ ఇయర్ జూన్ 21 ఇంకా అతి ఉత్సాహంతో ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యోగా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు పెద్దలు ప్రధానమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా వైజాగ్లో జరగడం అనేది మన అదృష్టం. సో దీన్ని యోగాంధ్రక నామకరణం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ ఒక్కరోజుతో కాకుండా ప్రతిరోజు కూడా నెక్స్ట్ ఇయర్ వరకు కంటిన్యూస్గా చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం నుంచి సమాజం కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరు యోగా చేయండి. యోగా మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతిలో భాగం. దాన్ని వదలొద్దు, యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఈరోజు జూన్ 21 నాడు మన ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇక్కడ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, తర్వాత డిఎస్పీ గారు, తర్వాత పోలీసు వారు మరియు పత్రికా విలేకరులు అందరూ ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ దాదాపు డోన్ పట్టణంలో 31,000 మంది ఇక్కడ యోగా చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ వెన్యూస్లో 148 వెన్యూస్లో డిఫరెంట్గా జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన డోన్ తరఫున 31,000 మంది ఈరోజు యోగా చేయడం జరిగింది. ఇది శుభదినం. ఇది ఇట్లా కంటిన్యూ చేయాలని చెప్పి యోగా వదలొద్దండి. యోగా వల్ల ఆరోగ్య పెరుగుతుంది కనుక ఇది ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి డోన్ ప్రజలకు అదేవిధంగా తెలియజేసుకుంటున్నారు. వైజాగ్ లో గౌరవ ప్రధానమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు చక్కగా గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈ డోన్ పట్టణంలో మనకి ఇక్కడ జరగడం జరిగింది. అదేవిధంగా డోన్ డివిజన్ లో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా దాదాపుగా 10 వెన్యూస్ లో ఒక్కొక్క వెన్యూలో 300 పైచిలకు మందితో ఈ యోగా జరుగుతోంది. మరి ఈ యోగా ప్రతిరోజు కూడా మనం కంటిన్యూ చేసి 12వ యోగాంధ్ర కార్యక్రమంలో మరింత ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశంపై దృష్టి సాధించే రోజు ఈ రోజు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా భారతదేశానికి ఒక ప్రత్యేకత స్థానం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. మన భూమిని యోగా పుట్టిన భూమిగా వర్ణిస్తారు.
ఇలాంటి భూమిలో మనం పుట్టడం మన అదృష్టం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, సనాతన ధర్మమే కారణమని చెప్పవచ్చు. యోగా అనేది ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్. యోగా అనేది మన శరీరాన్ని, మనసును, ఆత్మను ఆరోగ్యంగా ఉంచే ఒక అద్భుతమైన క్రియ. 2014 సెప్టెంబర్ 27వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 175 సభ్య దేశాలు మద్దతునిచ్చాయి. 2015 జూన్ 21వ తారీఖున మొదట అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మోడీ గారు న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 84 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం దేశంలో వివిధ ముఖ్య నగరాలలో యోగా డే జరుపుతూ వచ్చారు. ఈ రోజు మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సార్, యోగాతో మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకొని నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకొని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రను యోగాంధ్రగా మార్చాలని, యోగాను ప్రతి ఇంటికి చేర్చాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సంకల్పించారు. కావున అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే సార్, నా రామపుల్లయ్య, యోగా ట్రైనర్.